కాకినాడ బ్రాంచ్ రైల్వే పెన్షనర్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళా సంఘం చైర్పర్సన్ గాయత్రీదేవి అధ్యక్షతన జరిగిన సభలో పలువురును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ వై భాస్కర్రావు సమకూర్చిన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆది వాణిప్రభ, మైలవరపు పద్మావతి, కాకినాడ బ్రాంచ్ ప్రెసిడెంట్ విఎస్ఎన్ మూర్తి, సెక్రటరీ బివి రమణ, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కాకినాడ రైల్వే పెన్షనర్స్ ట్రస్ట్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్లు ఈ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈవేళ కార్యక్రమాన్ని ఇక్కడ పెన్షనర్స్ ఆఫీసులో చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రైల్వే పెన్షనర్సు స్త్రీమూర్తులు సుమారు 80 మంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు చెప్పడం జరిగింది. అలాగే బయట నుంచి అనుభవమైన స్త్రీమూర్తులు కూడా వచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాల నుంచి మేము బోధి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. వారు సత్యవతి గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. అలాగే మేము ఇక్కడ ప్రతి స్త్రీకి కూడా కావాల్సిన ఏ అవసరాలైనా సరే మేము తీర్చడం జరుగుతుంది. అలాగే మేము ఇవన్నీ కూడా విజయవాడకి పంపించి అది మా మ్యాగజైన్లో కూడా వేయించడం జరుగుతుంది. పేరు పొందిన మహిళల్ని పిలిచి ఇక్కడికి వారిచే సందేశం ఇప్పించడం, అలాగే రిటైర్డ్ రైల్వే మహిళల్ని పిలిచి వారికి చీరలు అవి ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి ఈరోజు మరి మహిళలకి ప్రత్యేకమైన రోజు. వారి కోసమే కేటాయించిన ఈ రోజున వారు కుటుంబంలో నిర్వహించవలసిన బాధ్యతల గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే వారికి ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలను ఉపయోగించుకుని సమాజంలో మంచి స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు అందరి నుంచి పొందడం జరిగింది. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం.